ఆకుని మీరు ఎప్పుడైనా చూసినారా? ఖచ్చితంగా చూసే ఉంటారు. చూస్తే మీ ఊర్లో దీన్ని ఏమంటారో కమెంట్ చేయండి. మా ఊర్లో అయితే దీన్ని వామాకు అంటారు, లేకపోతే కర్పూరవల్లి ఆకు అంటారనమాట. మా ఊర్లో నేను చిన్నప్పటి నుంచి దీన్ని దేనికి వాడడం చూసినానంటే, చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు దీన్ని రసం తీసి ఇస్తారనమాట వాళ్ళకి. అండ్ చాలామంది అయితే అట్లే ఉత్త ఆకు తినేస్తూ ఉంటారు. చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయని విన్నాను. వాటి గురించి మాట్లాడడానికి నేను ఎంబీబీఎస్ చేయలేదు. కాకపోతే మీరు గూగుల్ చేసినా లేకపోతే ఎవరైనా కనుక్కున్నా మీకు తెలుస్తుంది. ఇది చాలా ఆల్మోస్ట్ అన్ని ఇళ్లల్లో ఉండే చెట్టే అనమాట. ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే పక్కింటోళ్ళ గార్డెన్లో చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేను ఏం చెప్పొస్తున్నానంటే ఇది ఖచ్చితంగా అన్ని చోట్ల ఉండే ప్లాంట్ అని చెప్తున్నాను అనమాట. అండ్ ఈ చట్నీ ఎంత సూపర్ డెలిషియస్ ఉంటుందంటే ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకొని తింటారు. అది కూడా ఇన్ని మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్న దాంతో చట్నీ చేస్తే ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి. సో ఖచ్చితంగా వెళ్ళి నేను ఇక్కడ రెసిపీ పోస్ట్ చేస్తాను, చూడండి, చేసుకోండి. అండ్ మీ ఊర్లో ఈ ఆకుని ఏమంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీరు దీంతో ఏమేమి